ఓటు కోసం మనం మాట్లాడుకుంటాం. జరుగుతున్న అసమానతల గురించి, సమస్యల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాము వ్యవసాయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, లేదంటే చేనేత కార్మికుల విషయంలో కానీ, లేబరర్స్ విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, ఆడపిల్లలు స్త్రీల విషయంలో కానీ, అణగారిన వర్గాల విషయంలో కానీ మనము చూస్తున్న చాలా రకాలైన అసమానతలు, సామాజికమైన ఇబ్బందులు ఈరోజు ప్రచురిల్లిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా జరుగుతూ పోతే మానవ మనుగడే చాలా ఘోరమైపోతుంది, భారమైపోతుంది. అందరూ కూడా అసలు మనుషులుగా బ్రతకడానికే భయపడే రోజులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మనము మన బహుజనులను ఎవరైతే ఉన్నామో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర అణగారిన ఆధిపత్య కులాల వాళ్ళు కూడా ఇందులో చేరి బహుజన రాజ్యాధికారాన్ని మనం తెచ్చుకోగలిగితే తప్పకుండా అందరికీ సమన్యాయము, సరైన విద్యా వసతులు, ఉద్యోగ వసతులు అన్నీ కూడా లభించి సుభిక్షంగా ఈ దేశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి బహుజన రాజ్యాన్ని గెలిపించుకొని మన అధికారాన్ని మనమే చేయించుకుందాము, మన ఓట్లు మనమే వేసుకుందాము, మన సీట్లకి మనమే అధిపతులం అవుదామని మీ అందరికీ చెప్తూ అందరూ ఓటు చైతన్యం కలిగి ఓటుని మన బహుజనులకి ఓటు వేసుకుని మనము రాజ్యాధికారం చేపట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై భీమ్, జై పూలే, జై భారత్.